హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సూర్య కృష్ణపట్నం. ఈరోజు శర్వానంద్ గారి మనమే అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో వీడియోలో చెప్తాను. చాలా షార్ట్గా అయితే రివ్యూ చెప్తాను. సినిమా స్టార్ట్ చేసిన విధానం అయితే చాలా కొత్తగా అనిపిస్తుంది. కొంచెం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తోనే సినిమా స్టార్ట్ చేశారు. సినిమా నడుస్తున్న కొద్దీ పిల్లవాడి కామెడీతో సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కామెడీతో సరదాగా అయితే సాగిపోతుంటుంది. ఎప్పుడైతే సినిమా సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి సినిమా చాలా భారంగా అయితే నడుస్తుంది. ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే లవ్ అండ్ ఎమోషన్ మీద సినిమా అయితే తీయడం జరిగింది. కానీ సినిమాలో మిస్ అయింది అదే అని చెప్పచ్చు. ఆ ఎమోషన్ అయితే సినిమాలో ఎక్కడైతే వర్కౌట్ అయితే కాలేదు. మనకి సాగరిత సన్నివేశాలతో సినిమానైతే సెకండ్ హాఫ్ మొత్తం లాగేశారు. సినిమాలు ఎక్కువగా చూసే వాళ్ళైతే సినిమా స్టార్ట్ చేసినప్పుడే సినిమా ఎండింగ్ ఏంటో కూడా అర్థమైపోయేంత రొటీన్గా అయితే ఈ సినిమా ఉంది. ఎంత రొటీన్ సినిమా అయినా మనం చూడగలం, కానీ అందులో సన్నివేశాల్లో ఎమోషన్ లేకపోతే మాత్రం మనకైతే సినిమా అయితే భారంగా అనిపిస్తుంది. ఈ సినిమాలో జరిగింది కూడా అదేను. సినిమాలో సన్నివేశాలు అన్నిటినీ ఎప్పుడూ చూసేసిన సన్నివేశాలు అయితే మన కళ్ళ ముందైతే కనపడుతుంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇదే సబ్జెక్ట్ని శర్వానంద్ గారు తను చేసిన ఇంతకుముందు సినిమాల్లో 1-2 సినిమాలు టచ్ అవుతూనే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాని చూడగలమా అంటే ఫస్ట్ హాఫ్ అయితే అలా చూడగలం, కానీ సెకండ్ హాఫ్ అయితే మనకి పరీక్ష పెడుతుందని చెప్పచ్చు. అంతసేపు అయితే మన థియేటర్లో కూర్చోవడం చాలా అయితే కష్టంగా అనిపిస్తుంది. సినిమాలో పాటల విషయానికి వస్తే పాటలు కూడా పెద్ద పాటలు అయితే ఏం కాదు. పాటలని మనం గుర్తు చేసుకునేంత పాడుకునేంతగా అయితే పాటలు అయితే ఏం లేవు. ఈ సినిమాలో బాగుండే సబ్జెక్ట్ ఏమైనా ఉంది అంటే సినిమా యొక్క ఫోటోగ్రఫీ అని చెప్పచ్చు. ఈ సినిమా యూకేలో అయితే జరుగుతున్నట్టు చూపించారు. ఆ యూకేలోని అందాలన్నీ ఆ లొకేషన్స్ చాలా బాగా అయితే చూపించారు. సినిమాలో ఫోటోగ్రఫీ మినహా నాకైతే నచ్చలేదు. మీరెవరన్నా ఈ సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నేనైతే సినిమాకి 200 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకైతే 100 రూపాయల ఎంటర్టైన్మెంట్ వరకు గిట్టుబాటు అయింది. టైంపాస్ సినిమా చూడాలనుకున్న వాళ్ళకు కూడా ఇదైతే బోర్ కొడుతుందని చెప్పచ్చు. నాకైతే ఈ సినిమా యావరేజ్ అనిపించింది. మీరెవరైనా సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్